నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పంట నష్టంతో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన అన్ని మండలాలకు 15వ ఆర్థిక సంఘం నిధులు అందజేస్తాం ప్రతిపాదనలు పంపాలని ఏపీ మంత్రి ఉషాశ్రీ చరణ్ సూచన ధాన్యం మొక్కజొన్న పంటలను తక్షణమే కొనుగోలు చేస్తాం బాపట్ల జిల్లా ప్రత్యేక అధికారి కాటంనేని భాస్కర్ వెల్లడి అక్రమ కట్టడాలను నేలమట్టం చేసిన హెచ్ఎండిఏ అధికారులు 5 ఆక్రమణదారులపై క్రిమినల్ కేసు నమోదు ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో కౌలు రైతులు పంట నష్టంతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఆయన పర్యటించారు అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులను ఆదుకునే పరిస్థితి లేదని కనీసం సీఎం గాని మంత్రులు గాని వచ్చి పరామర్శించే పరిస్థితి లేక రైతులు దిక్కులేని వారయ్యారని మండిపడ్డారు ఆంధ్ర రాష్ట్రం ఆత్మహత్యల్లో ఊహించని స్థానానికి వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు రబీకి ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ కట్టలేదని ఆరోపించారు తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనాలని రైతులకు మద్దతు ధర ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు వైసీపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం అని భయపెట్టి రాజ్యాలను ఏలలేరని అన్నారు రైతులపై కేసులు పెడితే తాట తీస్తామని హెచ్చరించారు కనీసం రైతులకు గోనె సంచులు ఇవ్వలేని అసమర్థత అవినీతి ప్రభుత్వమని విమర్శించారు రైతులకు క్వింటాలకు 1500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు అది రైతు ప్రభుత్వం ఇది రైతుల దగా ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అందుకే నాకు బాధ వస్తుంది కోపం వస్తుంది ఆవేశం వస్తుంది భయం అది రైతు ప్రభుత్వం ఇది రైతుల దగా ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అందుకే నాకు బాధ వస్తుంది కోపం వస్తుంది ఆవేశం వస్తుంది భయం 15వ ఆర్థిక సంఘం నిధులను అన్ని మండలాలకు ఇస్తామని మండలాల వారీగా నిధుల వినియోగానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని ఏపీ మంత్రి ఉషాశ్రీ చరణ్ సూచించారు అనంతపురం జెడ్పీలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొన్నారు ప్రతిపాదనలు పంపని కారణంగా కొన్ని మండలాలకు నిధులు మంజూరు చేయలేదని వెంటనే ప్రతిపాదనలు పంపి నిధులు పొందాలని ఆయా మండలాల ఎంపీపీలు జెడ్పీసీలను కోరారు ప్రతిపాదనలు పంపని కారణంగా కొన్ని మండలాలకు నిధులు మంజూరు చేయలేదని వెంటనే ప్రతిపాదనలు పంపి నిధులు పొందాలని ఆయా మండలాల ఎంపీపీలు జెడ్పీటీసీలను కోరారు రూపాయలు వస్తే అందరికీ కూడా సమానంగా డివైడ్ చేస్తాం. ఎక్కడ కూడా ఎవరు
ఒక్క నిమిషం కూర్చోండి కూర్చోండి ఓకేనా 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 డెఫినెట్ గా ఎవరికైతే రాలేదు సమాచారం అయితే అందించినాం బట్ మనమైతే ఇక పైన కలెక్టర్ గతంలో ఎన్ని జరిగేది అందరికీ ఈక్వల్ ఫండ్ సార్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. కొన్ని ఇష్యూస్ని కూడా రైజ్ చేయడం జరిగింది. అన్నీ కూడా వచ్చి యాక్షన్ టేకన్ కూడా వచ్చే సమావేశంలో ఇవ్వడం. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈరోజు సర్వసభ్య సమావేశం జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు, అలాగే అసిస్టెంట్ కలెక్టర్ గారు, గౌరవ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు, వివిధ శాఖల అధికారులు, గౌరవ జెడ్పీటీసీ సభ్యులు, మండలాధ్యక్షులు కూడా సర్వసభ్య సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశంలో అజెండాలో 5 అంశాలు చర్చించడం జరిగింది. వ్యవసాయము, విద్య, అలాగే వామా, డిఆర్డిఏ, అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ గురించి కూడా రివ్యూ జరగడం జరిగింది. అన్ని శాఖల నుంచి కూడా మరి బాగా పురోగతి కూడా ముందుకు సాధించాము. మరీ ముఖ్యంగా కూడా మనం హౌసింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మన సత్యసాయి జిల్లాలో కూడా దాదాపు 5,700కు పైగా కూడా ఇళ్ల నిర్మాణం జరిపి మన ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే మొదటి స్థానంలో కూడా నిలిచినందుకు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఈ సందర్భంగా కూడా మేము ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాము. మరీ ముఖ్యంగా కూడా ఈరోజు విద్యాశాఖలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చి నాడు నేడు ద్వారా స్కూళ్ళ రూపురేఖలు మారుస్తూ మరొక వైపు కూడా నాణ్యమైన విద్యను, అలాగే నాణ్యమైన ఆహారాన్ని కూడా పిల్లలకు అందించి ఎంతగానో విద్యకు ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది జెడ్పీటీసీ సభ్యులు, చిన్నమంత్రులు వారు, అలాగే మిగతా మండల జెడ్పీటీసీలు కూడా ఈ విద్యాశాఖలో కొన్ని స్కూల్స్లో, రెసిడెన్షియల్ స్కూల్స్లో కొన్ని ఆన్లైన్ ద్వారా కాకుండా మాన్యువల్గా జరుగుతూ ఉన్నాయి అప్లికేషన్స్. పిల్లల్ని, స్టూడెంట్స్ని మాన్యువల్గా జాయిన్ చేసుకుంటూ ఉన్నారు. మేము అడిగినప్పుడు ఆన్లైన్ క్లోజింగ్ అయింది అంటున్నారు. తర్వాత వాళ్ళు ఓన్గా ఇంట్రెస్ట్ తీసుకొని పిల్లల్ని జాయిన్ చేస్తూ ఉన్నారని మా సభ దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా కూడా నెక్స్ట్ మన అడ్మిషన్స్ సమయంలో ఇటువంటి పొరపాటు జరగకుండా కూడా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు వెంటనే కూడా మేము జారీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా కూడా మన వ్యవసాయ డిపార్ట్మెంట్ గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా మంచి పురోగతి కూడా మన అనంతపురం జిల్లాలో కూడా మంచి అభివృద్ధి కూడా ముందుకు వెళ్తూ ఉంది. అలాగే మన వజ్రకరూరు జెడ్పీటీసీ వారు, ఒడిశీ జెడ్పీటీసీ వారు కూడా 15th ఫైనాన్స్ నిధులు ఏమయ్యాయి అని కూడా ఒక ప్లకార్డు ప్రదర్శించడం జరిగింది. వాళ్ళు ప్రదర్శించినందుకు కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మేము మన జిల్లాకు వచ్చినటువంటి 15th ఫైనాన్స్ నిధుల్లో జిల్లాకు 63 మండలాలకు కూడా మేము సమానంగా కేటాయించామని చెప్పడానికి నాకు అవకాశం కల్పించారు గౌరవ వజ్రకరూరు జెడ్పీటీసీ వారు, ఒడిశీ జెడ్పీటీసీ వారు. అదే ఒడిశీ జెడ్పీటీసీ వారికి మేము వారి మండలానికి 20 లక్షల రూపాయలు కేటాయించాము. అలాగే వజ్రకరూరు వాళ్ళకి 9 లక్షల రూపాయలు కేటాయించాము. 63 మండలాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జెడ్పీటీసీకి కూడా మేము 15th ఫైనాన్స్ నిధులు జిల్లా పరిషత్కు వచ్చిన వెంటనే కూడా వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. మనకు జిల్లా పరిషత్ బాపట్ల జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న పంటలను తక్షణమే కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్, బాపట్ల జిల్లా ప్రత్యేక అధికారి కాటమనేని భాస్కర్ వెల్లడించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు, తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా సంబంధిత జిల్లా అధికారులతో కలెక్టరేట్లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల వద్ద 3 రోజుల్లో రైతుల పేర్లను రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో దెబ్బతిన్న పసుపు, మిర్చి, మొక్కజొన్న పంటలపై సర్వే చేసి నివేదిక పంపాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్దిష్టమైన సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. ధాన్యం, మొక్కజొన్న పంటలను తక్షణమే రైతు భరోసా కేంద్రాల వద్ద కొనుగోలు చేస్తామని, అవసరమైన గోనె సంచులు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను కొనుగోలు చేసేలా ప్రభుత్వ నిబంధనలు సవరించాలని కోరుతూ జిల్లా నుంచి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్ఓ కె లక్ష్మీ శివజ్యోతి, ఆర్డీఓ జి రవీందర్, వ్యవసాయ శాఖ జేడీ అబ్దుల్ సత్తార్, డిఎస్ఓ విలియమ్స్, పౌర సరఫరాల సంస్థ డిఎం శ్రీలక్ష్మి, మార్కెటింగ్ శాఖ ఏడీ కరుణ, సిపిఓ జి భరత్ తదితరులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పడం జరిగింది. కాకపోతే ఇంకా రాబోయే రోజుల్లో వర్షాలు పడవచ్చు. అదేవిధంగా మనకి తుఫాను కూడా ఒక హెచ్చరిక వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా ఫార్మర్స్ ఎవరు ఇబ్బంది పడకుండా ఆర్బీకేస్ అన్నింటిలోనూ కూడా కొంచెం బాగా చెప్పించి రైతులందరికీ కూడా చెప్పి ఎక్కడైతే రైతులు ముందుకొచ్చి ప్యాడీ ఇస్తున్నారో అది మొత్తం 100% కూడా వాళ్ళు ప్రొక్యూర్ చేసుకోమని చెప్పాం. దానికి సంబంధించినటువంటి బ్యాగ్స్,
అన్నీ కూడా రెడీ చేసుకుని ఉంటారు. నెక్స్ట్ 2-3 రోజుల్లో కూడా ఆ కార్యక్రమం చాలా విస్తృత స్థాయిలో అన్ని ఆర్బీకేల్లోనూ కూడా రైతులందరికీ కూడా అవగాహన కలిగించి ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ఉండేటటువంటి ఒక సిస్టము ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయమని మనం అందరం కూడా అనుకోవడం జరిగింది. దాని విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్యాడీలో పెద్ద మనకి అంత ఎక్స్టెన్సివ్గా మనకి ఇష్యూ లేకపోయినా మేజ్లో మనకి కొంత ఉంది. ఎందుకంటే ప్యాడీ ఏంటంటే మనకి ఏంటంటే కుప్పలు పోసుకుని దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు కాబట్టి కొంత చాలా వరకు ప్రొటెక్షన్ ఉంది. ఇక్కడ మేజ్ ఓపెన్గా పెడతారు కాబట్టి మేజ్లో కొంత ఖచ్చితంగా అక్కడక్కడ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పారు. దానికి మనకి మేజ్ ప్రొక్యూర్ చేసుకోవడానికి వాళ్ళే మనకి పర్మిషన్ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చింది మన మార్కెట్ వాడు మేజ్ కొనడానికి. సో మొత్తం కూడా ఎంత కొనాలో ఒకసారి వాళ్ళని ఎస్టిమేట్ చేసుకుంటున్నారు. రేపు మార్నింగ్ మధ్యాహ్నం కల్లా ఫిగర్స్ తెలిస్తే దాని ప్రకారము ఆ క్వాంటిటీకి సంబంధించి మనకి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని మేజ్ మనమే స్టోర్ చేసుకోవాలి కాబట్టి గోడౌన్స్ కూడా మార్కెట్ వాళ్ళు ఏర్పాటు చేసుకుని దానికి సంబంధించినటువంటి గన్ని బ్యాగ్స్ కూడా ఏర్పాటు చేసుకుని తర్వాత మేజ్ డ్యామేజ్ ఎక్కడన్నా ఉంటుంది కొంచెం అకాల వర్షం వల్ల దాని కాబట్టి ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ ఎఫెక్టివ్స్ నామ్స్ అంటాము. ఆ నామ్స్ని కొంచెము తగ్గించుకోవడానికి డైల్యూట్ చేసుకోవడానికి ఔటర్ రింగ్ రోడ్ భవిష్యత్ అవసరాల కోసం R&R కింద సేకరించిన 3 ఎకరాల స్థలంపై చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు నేలమట్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే విజయవాడ జాతీయ రహదారి సమీపంలో HMDA యాజమాన్యం హక్కులు కలిగిన 3 ఎకరాల ఖాళీ స్థలంపై స్థానికులు కొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో భూ రికార్డులను సరిచూసుకొని స్థానిక తహసీల్దార్ పోలీసుల సహకారంతో HMDA ORR ల్యాండ్ ఎగ్జిక్యూషన్ అధికారి వి విక్టర్, ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఛార్జ్ DSP వెంకటేష్ తమ సిబ్బందితో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు. నిర్మాణ దశలో ఉన్న 5 ఇండ్లు, ప్రహరీ గోడలు, గేట్లను అధికారులు ధ్వంసం చేశారు. 5గురు ఆక్రమణదారులను గుర్తించి వారిపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. వాస్తవానికి అబ్దుల్లాపూర్ మెట్ మండలం పెద్దంబర్పేట్ పరిధిలోని 3 ఎకరాల భూములను 2010 డిసెంబర్ 31వ తేదీన అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పంచనామా చేసి HMDAకి అప్పగించారు. ఔటర్ రింగ్ రోడ్లో భూములు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా భూమి ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వం ఈ భూమిని HMDAకి కేటాయించింది. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా రైతుల పక్షాన తాను పోరాడతానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఖమ్మంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఆదుకుంటామని, వారికి ఇవ్వాల్సిన నష్టపరిహారం ప్రకటిస్తామని చెప్పి 50 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి సాయం అందలేదంటే రైతుల పట్ల ప్రభుత్వ నిబద్ధత ఏమిటో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 30,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2014-18 ఎన్నికల్లో రైతులకు ISO ఇస్తామని చెప్పి ఏ ఒక్కరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. రైతులకి రైతు బంధు ఇస్తున్నట్లు నమ్మించి నరకయాతన పెడుతోంది నిజం కాదా అని అన్నారు. రైతు ఏ పంట పండించినా గిట్టుబాటు ధర ఏనాడైనా కల్పించారా అన్నారు. సీఎం కేసీఆర్ మాటల గారడి తప్పించి రైతులకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి కూరుకుపోయేలా చేసింది మీరు కాదా? మీరు రైతు బిడ్డ అని చెబుతారే, మీరే రైతైతే రైతుల కష్టాలు తెలియడం లేదా అని సీఎంను నిలదీశారు. రాష్ట్ర రైతుల ఉసురు మీకు ఖచ్చితంగా తగులుతుందని, అది మిమ్మల్ని గద్దె దించేందుకు సహాయపడుతుందని శాపనార్థాలు పెట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అహర్నిశలు కష్టపడి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దారని, అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మళ్లీ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని, అందుకు అంతా బాధ్యత నిర్వహించాలని ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు. లండన్ నగరంలోని హౌన్స్లా ప్రాంతంలో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాగైతే ఉద్యమ సమయం నుంచి నేటి వరకు కేసీఆర్ వెంట ఉన్నామో, దేశగతిని మార్చే పోరాటంలో సైతం ఆయన వెంటే ఉంటామని తెలిపారు. ముందుగా జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి అమరవీరులను స్మరిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం పార్టీ జెండా ఎగురవేసి దేశ్ కి నేత కేసీఆర్ అంటూ నినాదించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, ఖండాంతరాల్లో ఉంటూ నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన కోసం ఎన్ఆర్ఐలంతా క్రియాశీలకంగా పనిచేశారని, వారి కృషిని బాధ్యతను అభినందించారు. ఈ వేడుకల్లో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైజరీ బోర్డు ఉపాధ్యక్షుడు సిక్కా చంద్రశేఖర్ గౌడ్, ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేసినారు మనుభూషణ చేసినప్పుడు ఉద్యోగం తెలంగాణ ఒక్కరు కొట్లాడి వచ్చేది కాదు. ఎవరు లేదు చెప్పలేదంటే కూడా ఆయన ఒక్కటే భార్యతో సమయామ్మ నా ప్రాణం ఉన్నంత సేపు కొట్లాడుతుంది తెలంగాణ రాదు ఒకటి వచ్చిన కనుక ఎక్కువ ప్రసక్తి లేదని చెప్పి పోరాటం చేసి అన్నాడు. అమర నినాదం చేసి అందరూ ప్లాన్ పోలీసులు వస్తారు. నాకు కూడా కాలువలు నేను అర్థం చేస్తుంటే అర్థం పోతుంటే వరంగల్ చౌరస్తా మీద ధైర్యం కూడా చేసిపోయాడు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల భక్తులతో కలకల్లాడింది. శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చి యాత్రికులు భక్తి విశ్వాసాలతో మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆలయానికి దాదాపు 6,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీవారి సాధారణ దర్శనానికి సుమారు 2 గంటల పైబడి సమయం పట్టింది. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. గడుపులో ఉన్న శిశువు అది ఇంకా పుట్టలేదు. భర్త కమ్మగా కథ చెబుతూ ఉంటే ఆ తల్లి ఊకొడుతూ
సమస్త స్థితిగతి పరపతిలో గుర్తుంచుకున్న వారి మనిషి అర్థం చెబుతాడు. ఆ పూట చెల్లిపోయిందంటే కాదు, ఎదురు పూటని ఆలోచించాలి. కానీ ఆనాడు ఆలోచన ఆలోచించాలి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడు గీతా కార్మికులు తాటి చెట్టుపైకి ఎక్కి థ్యాంక్స్ టు కేసీఆర్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంజయరాణి మాట్లాడుతూ గతంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుంచి పడి గీతా కార్మికుడు మరణిస్తే 2 లక్షలు మాత్రమే వచ్చేదని, అది అందడంలో తీవ్ర ఆలస్యం జరిగేదని అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా తరహాలోనే కల్లు గీతా కార్మికులకు కూడా వారం రోజుల్లోనే బీమా నగదు అందేలా అమలు చేసినందుకు గీతా కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. అన్న ఇటు కూడా ఒకసారి ఇటు కూడా ఒక్క నిమిషం వస్తాను జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, జై కేసీఆర్ గారి నాయకత్వం, నాయకత్వం వర్ధిల్లాలి, జై బీఆర్ఎస్, జై కేసీఆర్ గారి జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. సామెన్ గారు దేశ్ కి నేత కేసీఆర్, 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 జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్, దేశ్ కి నేత కేసీఆర్, వర్ధిల్లాలి, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై గౌడన్న, జై గౌడన్న. బీమాని ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని ప్రకటించడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తా ఉన్నాము. ఇవాళ రామగుండం నియోజకవర్గంలో ఎంతో మంది ఇవాళ గౌడ కుల వృత్తి మీద ఆధారపడి జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నారు. మరి ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెట్టు మీదకి వెళ్లి పడి అనేక రకాలుగా గీత కార్మికులు ఎంతో మంది మృతి చెందడం కావచ్చు, మరి అనారోగ్యపరంగా కాళ్ళు చేతులు విరిగి మంచానికే పరిమితం అవ్వడం కావచ్చు, ఇట్లా ఎన్నో సంఘటనలు జరిగినాయి. అట్లా జరిగినప్పుడు కుటుంబాలే రోడ్డున పడ్డటువంటి సందర్భాలు మనం గతంలో చూసినాం. కానీ ఇవాళ గౌడ కుటుంబాలకి అండగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినట్టయిందంటే ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండాలి ప్రభుత్వం అనేటువంటి ఒక ఆలోచనతోటి ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఇవాళ గౌడన్నలకి ఒక మంచి అవకాశాన్ని ఇవాళ కల్పిస్తూ గీత కార్మిక బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ ఒక 5 లక్షలు ప్రమాదవశాత్తు ఏదన్నా జరిగి గీత కార్మికుడు మరణిస్తే మరి 5 లక్షల బీమాని వాళ్ళ ప్రభుత్వం అందజేయడం అనేది నిజంగా కూడా ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి సందర్భంగా భావిస్తూ కేసీఆర్ గారికి ముఖ్యంగా మా పాలకుర్తి మండలంలో పెద్ద ఎత్తున గౌడ కులస్తులు ఉండేటువంటి కుక్కలగూడూరు గ్రామంలో మా గౌడన్నలంతా కూడా ఇవాళ థ్యాంక్స్ టు కేసీఆర్ అని చెప్పి మరి ఏదైతే వాళ్ళు కార్మిక బీమా సౌకర్యాన్ని గీత కార్మిక బీమా సౌకర్యాన్ని కల్పించిండ్రో కేసీఆర్ గారు, అదే తాటి చెట్టు మీద మా గీతన్నలు నిలబడి థ్యాంక్స్ టు కేసీఆర్ అని చెప్పి మరి కేసీఆర్ గారికి సంబంధించినటువంటి జెండాని ఆ చెట్టు పైన నిలబెట్టి వారి సంతోషాన్ని వెలిబుచ్చడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తా ఉన్నాము. కాంట్రాక్ట్ లెక్చరర్స్ క్రమబద్ధీకరణలో జాప్యాన్ని తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వికాస్ జూనియర్ కాలేజ్ సీనియర్ ఎకనామిక్స్ లెక్చరర్, కాకతీయ ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ పత్రికా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కడుదుల జనార్దన్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంకేపల్లి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. జనార్దన్ నెట్ సెట్ క్వాలిఫై అయ్యి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ 20 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగి ఎందరో విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అధ్యాపక సంఘం నాయకుడని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నియామకాల కోసం ఎదురు చూస్తూ
అనేక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జేఎల్ నోటిఫికేషన్లో క్వాలిఫై అయ్యి కూడా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ కోర్టు ఆధీనంలో ఆ సమస్య ఉన్నందువల్ల ప్రైవేట్ అధ్యాపకులుగా సుమారు 20 సంవత్సరాలు పూర్తి చేస్తూ అనేక నోటిఫికేషన్లను సక్రమంగా ఎంట్రన్స్ రాసి ఉద్యోగ నియామకం కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో దొడ్డిదారిన ప్రైవేట్ కాంట్రాక్టర్లను క్రమబద్ధీకరణ చేయడం వల్ల అతడు నిస్సహాయతకు గురై మరణించడం జరిగింది. కాబట్టి అతని కుటుంబాన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ కాకతీయ ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. సో కాబట్టి ప్రైవేట్ కళాశాల లెక్చరర్స్ అందరూ కూడా ఇతని యొక్క అంతిమయాత్రకు భారీ సంఖ్యలో తరలి రావాలని విజ్ఞప్తి చేస్తూ వారి కుటుంబానికి శాంతి కలగాలని విన్నవిస్తున్నాం. జోహార్ జనార్దన్ గారికి, జోహార్ జోహార్, జోహార్ జనార్దన్ గారికి, జోహార్ జోహార్. అమర్ హై జనార్దన్, అమర్ హై జనార్దన్. గతంలో టిఫిన్ మాస్టర్గా పనిచేశానని చేసిన పనికి డబ్బులు అడిగినందుకు నిర్వాహకులు తనను చెట్టుకు కట్టేసి కొట్టారని నారాయణపేట జిల్లా మరికల్ మండలం జిన్నారంకు చెందిన తెలుగు కృష్ణయ్య వాపోయాడు. తనను కొట్టడంతో పాటు మరుసటి రోజు చంపుతామని పేర్కొంటూ తనపై బోయా శ్రీను, బోయా రవి అనే వ్యక్తులు యాసిడ్ పోశారని ఆరోపించాడు. ఈ సంఘటన తర్వాత పిఎస్లో ఫిర్యాదు చేశానని, అయితే పోలీసులు తనకు సహకరించడం లేదని విచారం వ్యక్తం చేశాడు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి నా ఫోన్ తీసుకొని పిలిపించి పోయిండ్రు. మళ్ళీ తెల్లారి ఓ మనిషి ఉన్నాడు సాక్ష్యం, పక్కన చూసిన రంజోడిక కత్తినోడు పెట్టిన 2 రోజులు చంపేస్తా అన్నాడు. ఆ మనిషిని కూడా పిలిపిస్తాను నేను, ఆ మనిషి ముంగట్లే. మరుసటి రోజు వచ్చిండ్రు, వాళ్ళు ఎవరైనా తెలియదు కానీ పంపించింది అయితే వాళ్ళే. పెద్ద మనిషి బీడు ఉందంటే నేను కొంచెం తాగింటి అబద్ధం ఇంటికి, అది బీడు అడుగుతున్నారు అని చెప్పి అలా పోయినా. చెక్ చేస్తామంటే నేను వేయనని చెప్పిన, ఏం కాదు కూర్చో అని అట్లా మెల్లగా తొలుకొని పోయిండ్రు. సాయంత్రం 6:30-7 గంటలకు దొరికిపోయి 10 అయిందో 11 అయిందో అప్పుడు మెలకు వస్తే లేచి చూసుకున్నాను నేను. తోటానికి వెనకాలకు దొరకపోయింది, తోట వెనకాలకు పిండ్రు అంగిప్పి పోసాను. మళ్ళీ వచ్చేటప్పుడు నేను అంగి వేసుకొని వచ్చిన, అంగి వేసుకొని వచ్చిన. ఆ రోడ్ మీద దూరకూడదంట, ఇటు చుట్టూ దూరకూడదంట. బొయ్య శ్రీను, రవి బొయ్య శ్రీను, బొయ్య రవి ఒక రోడ్డు మీద నడుచుకుంటూ పోయేవాడిని. ఫోన్ పట్టుకొని గుంజుకొని లంజోడికి ఎవరితోనో మాట్లాడతావు, ఏం పని రండి అని చెప్పి పోయి చెట్టు కట్టేసింది. ఇంటి మీదకి వచ్చి కొట్టిండ్రు, ఆడవాళ్ళని పంపించండి ఇంటి మీదకి. 4 వచ్చి కొట్టిండ్రు, 4 సార్లు కొట్టిండ్రు అట్లా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పంట నష్టంతో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన. అన్ని మండలాలకు 15వ ఆర్థిక సంఘం నిధులు అందజేస్తాం, ప్రతిపాదనలు పంపాలని ఏపీ మంత్రి ఉషా శ్రీచరణ్ సూచన. ధాన్యం, మొక్కజొన్న పంటలను తక్షణమే కొనుగోలు చేస్తాం, బాపట్ల జిల్లా ప్రత్యేక అధికారి కాటంనేని భాస్కర్ వెల్లడి. అక్రమ కట్టడాలను నేలమట్టం చేసిన హెచ్ఎండిఏ అధికారులు, 5 ఆక్రమణదారులపై క్రిమినల్ కేసు నమోదు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.